నారాయణ స్వామి గారు, గౌరవనీయ రోజా గారు, పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు, మా మేయర్ శిరీష గారు, గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి చంద్రగిరి అభ్యర్థి మోహిత్ గారు, అలాగే సచ్చివేడులో పోటీ చేసినటువంటి రాజేష్ గారు, మేమందరము చర్చించుకుంటూ ఉండగా మహేష్ అన్నటువంటి వ్యక్తి మా దగ్గరికి వచ్చి తనకు వచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్లని మాకు చూపించటం జరిగింది. అందులో మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇతర అనేక మంది నాయకులు రోజా గారితో సహా అందరి మీద అత్యంత దారుణాతి దారుణంగా అసభ్యకరమైనటువంటి రీతిలో వినటానికి చూడటానికి కూడా సహించలేనటువంటి సోషల్ మీడియా పోస్టులు అవి. ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులను వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మీద పోస్టింగులు పెడుతున్నారని ఐటీడీపీ ద్వారా వచ్చినటువంటి పోస్టింగులను అది కూడా వాళ్లే సృష్టించి వాళ్ళ నాయకులనే మా చేత మేము తిట్టించినట్టుగా ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టింగులు చేసి అత్యంత దారుణంగా వాళ్ళ మీద కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి స్టేషన్లలో వాళ్లను చితక తన్నుతూ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తూ చేస్తున్నటువంటి నిర్వాకమంతా కూడా ఈ రోజున సభ్య సమాజం చూస్తున్నది. ఈ రోజున మాకు వచ్చినటువంటి ఈ సోషల్ పోస్టింగ్స్ అన్నీ కూడా ఐటీడీపీ ద్వారానే వచ్చినాయి. వాళ్ళ ద్వారానే తెలుగుదేశానికి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా పోస్టింగ్ అయినటువంటి ఐటీడీపీ, అలాగే వాళ్ళ సానుభూతులకు సంబంధించినటువంటివి నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా వచ్చినాయి అని చాలా స్పష్టంగా తెలిసింది. దాని మీద మేము ఈ రోజున కంప్లైంట్ ఇవ్వటానికి రావటం జరిగింది. పోలీస్ స్టేషన్లలో ఓ మామూలు బాధితుడు వచ్చి ఓ కంప్లైంట్ ఇస్తే దాన్ని రిజిస్టర్ చేసుకొని వెంటనే రిసిప్ట్ ఇవ్వవలసినటువంటి బాధ్యత పోలీసు అధికారులది. ఇక్కడ ఈ రోజునున్నటువంటి గౌరవ ఎంపీ వచ్చిన, పూర్వపు ఉప ముఖ్యమంత్రి గారున్నా, పూర్వపు మంత్రి గారున్నా, ఈ పట్టణానికి మేయర్గా ఉన్నటువంటి వారు ఉన్నా కూడా ఏ మాత్రము కూడా పట్టించుకోకుండా ఇప్పటికి మేము దాదాపు అరగంట పైగా అయింది. ఇప్పటి వరకు రిసిప్ట్ ఇవ్వటానికి తర్జన భర్జనలు పడుతున్నారు. అంటే పోలీసు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంత దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. పోలీసు అధికారులు ఎవరి చెప్పు చేతలలో ఉండి పనిచేస్తున్నారు అన్నది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది. న్యాయం ఎక్కడా, ధర్మం ఎక్కడా? మా మీద ఐటీడీపీ ద్వారా మా నాయకుల మీద పోస్టింగులు ఇంత జుగుప్సాకరమైనటువంటి రీతిలో పెడుతూ ఉంటే దాని మీద మేము కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్లు తీసుకొని రిసిప్ట్ ఇవ్వటానికి కూడా సిద్ధపడకపోవటం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. మేము ఖచ్చితంగా వీటన్నింటి మీద ప్రైవేట్ కంప్లైంట్లను రిజిస్టర్ ఇవ్వబోతున్నాం. ఇక ఆ రకంగా ముందుకు వెళ్తున్నామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, న్యాయం జరగాలి. మీకు అన్యాయం జరిగినా దాన్ని ఖండిస్తాం. మాకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఖండించవలసినటువంటి బాధ్యత, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని తెలియజేస్తున్నాం. ఎవరికి కూడా న్యాయం చేయలేక, ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చలేక ఈ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ తో ఎవ్రీ డే ఎలా ముందుకు వెళ్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సతీమణి భారతమ్మ గారి మీద, అలాగే మహిళలను కూడా చూడకుండా మా అందరి మీద
నీచాతి నీచంగా పోస్టులు పెట్టి అవమానిస్తుంటే వారి మీద కేసు ఇవ్వడానికి వస్తే కనీసం ఆ కేసు ఏదైతే రిప్రజెంటేషన్ మేము ఇచ్చామో దానికి రిసీవ్ కాపీ ఇవ్వడానికి కూడా 10 ఫోన్లు చేయడానికి లోపలికి బయటకి తిరుగుతూ తర్జన పడుతున్నారు. ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్కి ఒక రిసిప్ట్ ఇచ్చి ఆ తర్వాత దాంట్లో ఏముందో చదివి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని పై ఆఫీసర్లని అడగటం మనం చూసాం. కానీ అసలు రిప్రజెంటేషన్ తీసుకొని రిసిప్ట్ ఇవ్వడానికే 100 సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలోనే చెప్పాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, పోలీసులు మీ నెత్తి మీద ఉన్న టోపీ మీద ఉన్న ఆ 3 సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి. అంతేగాని రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ 3కి సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు, చేయిస్తాడు. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు. తనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికే బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు. ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో ఆయన పక్కన ఆయన తల్లి గారి గురించి, అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి, మహిళల గురించి తప్పుగా రాయించింది ఐటీడీపీ ద్వారా లోకేష్ గారు అన్న విషయం అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడము, తన ఫేస్బుక్లో పోస్ట్ చేయడం మనం అందరం కూడా గమనించాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీస గౌరవం లేకుండా ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన తల్లిగారి మీద, ఆయన సోదరి మీద, ఆయన పిల్లల మీద ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం. తప్పు చేసిన రోజు తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరలేదు తెలుగుదేశం వాళ్ళు. ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి ముందుకు రావడానికి కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఏదో మాట్లాడారు అని దొంగ కేసుల్ని ఫైల్ చేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కేసులు పెట్టించి ఈరోజు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, అంటే ఫేక్ ఐడీలను సృష్టించి వీళ్ళే తప్పుగా పెట్టి అవి కూడా ప్రూవ్ అయినాయి, మీ అందరు కూడా చూస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి మొన్న సుధారాణి గారిని, ఆడపిల్లని చూడకుండా కుటుంబంతో హైదరాబాద్లో ఉంటే కిడ్నాప్ చేసి 5 రోజుల వరకు మరి కోర్టుకి సబ్మిట్ చేయకుండా ఎలా కొట్టారో జడ్జి గారి ముందర ఆమె తనకి తగిలిన దెబ్బల్ని చూపించింది, పోలీసులు వాడిన భాషను చెప్పింది, తాను ఎంత అవమానపడింది, ఎలా బాధపడింది, ఎలా దెబ్బలు తినిందో ఏడుస్తూ చెప్పడం కూడా మనం గమనించాం. అలాగే నిన్న కడపలో సునీత అనే మరొక పార్టీ కార్యకర్తని వాళ్ళ ఇంటికి మిడ్నైట్లో వెళ్ళి పోలీసులు ఎలా బెదిరించారో ఆ ఇంటి ముందున్న సీసీ ఫుటేజ్లో మీకే క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు నిజంగా ఎవరైనా తప్పు చేస్తే మీరు కేసు పెడితే మేమేమనుకోం. కానీ తప్పు చేయని వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి ఫేక్ ఐడీలతో వాళ్ళని ఇరికించి వాళ్ళని కొట్టి ఆ ద్వారా అందరినీ భయపెట్టాలనుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు. మా నాయకుడు, మా బ్రాండ్. ఎవరికైనా అన్యాయం జరిగితే జగనన్న ఊరుకోడు. జగనన్న వెనక మేము సైనికుల్లాగా పోరాడతామని కూడా హెచ్చరిస్తున్నాం. అండ్ ఈరోజు ఒక్కటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, హోంమంత్రి గారికి కానీ పోలీసుల్ని మహిళల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టడానికి ఉపయోగించండి, మహిళలకి రక్షణ కల్పించడానికి ఉపయోగించండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని మీరు ఉపయోగిస్తే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరే ఈరోజు అసెంబ్లీలో జరిగింది 5 నెలల కాలంలోనే విమెన్ ట్రాఫికింగ్ దాదాపుగా 7,200 మందిని
ఈరోజు అమ్మేశారు అంటే ఈ ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్, ఎంత దిగజారిపోయింది పోలీస్ వ్యవస్థ అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు 34,000 మందిని విమెన్ ట్రాఫికింగ్ చేశారని మాట్లాడారు. అదే మనుషులు ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు. అదే క్వశ్చన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తే 34,000 మంది కాదు 36 మందే ఆ రోజు మిస్ అయ్యారు అన్న విషయాన్ని ఇదే హోంమంత్రి గారు చెప్పడం మీరు అసెంబ్లీ రికార్డులో చూడండి. నిన్న మొన్న మాకు 36 మందిని మిస్ అయ్యారు, మిగతా అందరినీ ఆల్మోస్ట్ ఎలా దిశ యాప్తో సేవ్ చేశాము, దిశ పోలీస్ స్టేషన్లు విమెన్ పోలీసులతో ఎలా అందరినీ కాపాడామో అందరూ కూడా రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ ఈరోజు 5 నెలల్లోనే 7,200 మంది అయిపోయారని ఈ రోజు అసెంబ్లీలో జరిగింది ఆన్సర్ చెప్పారు. దానికి సిగ్గుపడండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో చూస్తే అసలు ప్రజాస్వామ్య రాష్ట్రమా, ప్రజాస్వామ్యమా, నియంతృత్వ ప్రభుత్వమా ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈరోజు మీరు చూస్తే హిట్లరు గడాఫీ కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం. ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసు, ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని వారి వీడియోలతో పోస్ట్ చేస్తే వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 3rd డిగ్రీ ఇవ్వటం. ఇది ఎంతవరకు సమంజసం? అంటే మీరు తప్పులు చేస్తే మాట్లాడకూడదా? మీరు ఇచ్చిన సూపర్ 6 మీరు ఎవరికి ఇవ్వకుండా చీటింగ్ చేస్తుంటే మాట్లాడకూడదా? సో ప్రజల్ని, కోర్టుల్ని తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి, పోలీసులకి హెచ్చరిస్తున్నాం. పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. మీరెంత ఇప్పటికైనా న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళండి. మా మీద ఎవరైతే మాట్లాడారో బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు, జనసేనలో పోస్టింగ్స్ వీడియోస్ మీరు అందరూ కూడా చూసింటారు, వారందరినీ కూడా అరెస్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ఇవ్వండి. తప్పు చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని వదిలిపెట్టండి. లేదంటే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది, అందరూ కలిసి తిరగబడతారు. మీరు కాలగర్భంలో కలిసిపోవటం తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ఇది ఐటీడీపీ నుంచి లోకేష్ ద్వారా తెలుగుదేశం వాళ్ళకి ఇస్తూ ఇటువంటి భయంకరమైన ఈ విధంగా తీసుకొని వచ్చి ప్రజల్లో అలజడి లేపే కార్యక్రమాలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఒక్క తూరి చూడండి మీరు ఒక్కొక్కరిని, ఎందుకంటే ఇవి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాము. ఈ మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరైనా ఇటువంటి పోస్టులు పెడతారా? దీనిపైన ఏమైనా చట్టం ఉందా లేదా? దీనిపైన యాక్షన్ అనేది ఉండేదా లేదా? ఎప్పుడు చూసినా ఏ ప్రభుత్వాలు మారినా ఆ ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తారు. కానీ ఇంత కక్ష, ఈర్ష, పగ, ద్వేషంతో ఈ విధంగా రగులుతూ ఇటువంటి ప్రజల కోసమే పోరాడినటువంటి వ్యక్తి, ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి, పేదవాళ్ళ హృదయంలో దేవుడిగా నిలబడినటువంటి వ్యక్తిని ఈ విధంగా తీసుకొని వచ్చి ఈ విధంగా చూపించడం మీకు అందరికి కూడా, ముందు మీకు కూడా, ఎందుకంటే అందరూ కూడా మనసు విప్పి ఒక్కరే ఆలోచించుకోండి, మీ మనస్సాక్షిని తెలుసుకోండి. ఈ విధంగా చేయటం చాలా దుర్మార్గమైన పని. ఈరోజు ఎస్ఐ కానీ, సిఐలు కానీ, డిఎస్పీలు కానీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే లా అనేదాన్ని, అంటే డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి అంటే మీకు అందరూ కూడా తెలుసు, రాజ్యాంగ చట్టాన్ని ఏ విధంగా తూట్లు పొడిచారో. అందుకే అంబేద్కర్ ఫోటో కూడా పోలీస్ స్టేషన్లో లేదు. అదేవిధంగా ప్రధాని మోడీ గారి ఫోటో పోలీస్ స్టేషన్లో లేదు. రాష్ట్రపతి ఫోటో పోలీస్ స్టేషన్, ఎందుకంటే రాష్ట్రపతి ఆమె ఒక ఎస్టీ. ఇటువంటి ఫోటోలు అక్కడ పెట్టకుండా, అంబేద్కర్ ఫోటో పెట్టకుండా, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ చట్టాన్ని మేము తూట్లు పొడుస్తున్నాము, మీ రిప్రజెంటేషన్ మేము తీసుకోవాల్సిన అవసరం లేదు. మాకు ఎస్పీలకి, కలెక్టర్లకి సీఎం ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు ఫోన్లు చేశారు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా ఏ విధంగా వచ్చినా ఆ రిప్రజెంట్ తీసుకుని వాళ్ళపైన కేసులు పెట్టండి అని చెప్పినారు. కాబట్టి మేమేమి చేయలేము. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చెప్పిన 5 సంవత్సరాల్లో పేదవాళ్ళు ఏ విధంగా అవస్థపడినా, వాళ్ళకి ఏ విధంగా బాధలు కలిగినా, వాళ్ళు ఏమి రిప్రజెంటేషన్ తీసుకుని వచ్చినా మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు చెప్తే కూడా న్యాయం చేయండి అని చెప్పినారు. ఆ రోజు మేము న్యాయం చేస్తున్నాము. ఈరోజు మా చేతుల్లో చట్టం లేదు. అందుకే మేము అంబేద్కర్ ఫోటో పెట్టాలన్నా, మన రాష్ట్రపతి ఫోటో పెట్టాలన్నా ఆమె కూడా రాష్ట్రపతికి ఉంది, మాజీ రాష్ట్రపతి ఫోటో ఉంది. దానికి కూడా ఏం జవాబు చెప్తున్నారంటే మాజీ రాష్ట్రపతిని చేసింది నేనేని
మన ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నాడు కాబట్టి ఆ ఫోటో పెట్టినాము. ఇక్కడ రాజ్యాంగం లేదు, ఇక్కడ మీరు మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరేం కేసు ఇచ్చినా మళ్ళీ మీ పైన కేసు పెడతాము. అందులో పోలీస్ వ్యవస్థ ఎట్టుండిందంటే రిప్రజెంటేషన్ తీసుకుని కొట్టినారని పోతే వాళ్ళపైన కేసు పెట్టి 10 సెక్షన్లు రాస్తారు. బైబిల్ సెక్షన్ ఒకటి నాన్ బెయిలబుల్ పెట్టి వాళ్ళని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు జైలు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజలకందరూ కూడా తెలియాలి. ప్రజలు కూడా దీన్ని పూర్తిగా మననం చేసుకోవాల్సిందిగా. ప్రజా ఉద్యమానికి మించిన ఉద్యమం లేదు. మా నాయకుడు ఎప్పుడు కూడా అందులో ఈరోజు జిల్లా అధ్యక్షుడు అయినటువంటి ఉమ్మడి జిల్లాకి ఆయన పోరాట పటిమతోనే ఈరోజు ఈ పనులంతా మేము తీసుకొని వస్తున్నాము. మేము ఎవరికి బరువు, ఎన్ని మందిని అరెస్ట్ చేసినా మేము రెడీగా ఉంటాము. జైలుకి పోయిన వాళ్ళు మళ్ళీ బయట వస్తున్నారు, అది ఏమీ తప్పు లేదు. మేము ప్రజల సమస్య కోసం పోరాడుతున్నాము. చంద్రబాబు నువ్వు ఏమేమి చేయదలుచుకున్నావో, ఎన్ని అక్రమ కేసులు పెట్టాలనుకున్నావో, ఏ విధంగా చేయదలుచుకుంటే చేయాల్సిందిగా ఆయన్ని కూడా కోరుకుంటూ మా ఆవేదన కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మా పార్టీ అధ్యక్షులు మరియు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూర్చొని పార్టీ కార్యక్రమాల గురించి చర్చించుకున్న టైంలో మహేష్ అనే వ్యక్తి ద్వారా మాకు వాట్సాప్లో ఎలాంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు ఉన్నాయో అతని నంబర్ ద్వారా మాకు వచ్చిన్నాయి. అది అందరికీ ఒకేసారి చూడడం వల్ల చాలా దుగుత్సాహకరంగా ఉండడం వల్ల పోస్ట్లో ఎన్ని కంప్లైంట్ ఇద్దామని నిర్ణయించుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇద్దామని వస్తే దాదాపుగా 40-45 నిమిషాల పాటు ఇంతమంది ప్రజాప్రతినిధులు వచ్చి వెయిట్ చేస్తున్నా కూడా మేనమేషాలు లెక్క పెడుతూ ఫోన్లు మాట్లాడుకోవడమే సరిపోయింది. కానీ ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఒక రిసిప్ట్ ఇప్పటి వరకు పొందలేకపోవడం అనేది అత్యంత విచారకరం. ఇది ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్ వ్యవస్థని శాంతి భద్రతలు కాపాడడంలో భాగంగా చూడకుండా కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అణచివేసే కార్యక్రమానికి మాత్రమే పోలీస్ వ్యవస్థని వాడుతున్నట్టు ఈ ఘటన ద్వారా స్పష్టమవుతా ఉంది. అట్ ద సేమ్ టైం ఒక పట్టణ మేయర్ గారు, అలాగే ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక నారాయణ స్వామి గారు, అలాగే మాజీ మంత్రులు రోజక్క గారిని కావచ్చు, అలాగే మాజీ శాసనసభ్యులు కరుణాకరణ కావచ్చు, ఇంతమంది వచ్చినా కూడా ఒక కంప్లైంట్ ఇస్తే ఆ తీసుకోవడానికి ఎంత టైం పడితే ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ప్రోటోకాల్స్ అంతా వైలేట్ చేస్తుంది. ఇచ్చినటువంటి కంప్లైంట్కి రెస్పాండ్ కాకుండా ఉంటే దీని మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ వేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వచ్చినటువంటి పబ్లిక్ సమస్యతో వచ్చినటువంటి ప్రతి పబ్లిక్కి కామన్గా ఇవ్వాల్సినటువంటి రెస్పాన్స్ కూడా ఇంతమంది ప్రజాప్రతినిధులు వచ్చి ఇవ్వకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా అణచివేసే ధోరణిలో ఉందో, ప్రజా గొంతుకులై మాట్లాడే ప్రజాప్రతినిధుల గొంతుని నొక్కేయడం కరెక్ట్ కాదని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, లేదంటే రాబోయే రోజుల్లో తగిన మూల్యం మీరు కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని, ప్రజలే దీనికి సమాధానం చెప్తారని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇలాంటి చర్యలు ఆపాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.